హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్మాల్ సైజ్ స్క్రించెస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్క్రించెస్ అంటే హెయిర్ బ్యాండ్స్ అండి. వీటిని పోనీటైల్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇందులో మనం స్మాల్ సైజ్వి తయారు చేసుకుంటున్నాము. లెంత్ 10 ఇంచెస్ తీసుకోవాలండి. మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ని తీసుకోవచ్చు. సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా బాగుంటుంది. విడ్త్ 2.5 తీసుకున్నాను. ఎలాస్టిక్ 5 ఇంచెస్ తీసుకున్నానండి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ని ఈ మెజర్మెంట్స్ వైజ్ కట్ చేసుకుని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఎడ్జ్ని కలిపి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని కుట్టుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అయిన తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేసుకొని కుట్టుని అటు ఇటు లాక్ చేసుకోవాలి. మనకి కావాల్సిన ఫ్యాబ్రిక్తో మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా పేజెస్ ఉన్నాయి వీటికి సంబంధించి. ఇప్పుడు క్లాత్ని రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. అంటే ఈ కుట్టు కనిపించకుండా పై వైపుకి క్లాత్ని టర్న్ చేయడానికి ఇలా పిన్ హెల్ప్తో రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి ఏదైనా నీడిల్తో కానీ పెన్సిల్తో కానీ లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎడ్జెస్ దారాలు ఇలా రాకుండా ఉండాలంటే అవి కూడా మనం ఫోల్డ్ చేసి కుట్టాలి కుట్టేటప్పుడే. ఇప్పుడు ఎలాస్టిక్ని కూడా మనం ఇందులోకి ఎక్కించాలి. ఎలాస్టిక్కి కూడా ఇలా పిన్ పెట్టేసి అటువైపు ఎడ్జు ఇటువైపు ఎడ్జు ఇలా పట్టుకుని మనం సెంటర్కి ఒక నాట్ వేసుకోవాలి. ఒక 3 knots వరకు వేసుకోండి. ఎలాస్టిక్ని ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఈ చివరున్న 2 ఎడ్జ్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే ఒక ఎడ్జ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక ఎడ్జ్ లోపలికి పెట్టాలి, ఇక్కడ వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఈ ఓపెన్గా ఉన్న ఎడ్జ్ని ఇలా ఫోల్డింగ్ చేసి కొంచెం లోపలికి, అంటే అంచు బయటికి కనిపించకుండా ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి దీనిపైన కూడా ఒక 2 స్టిచ్లు వేసిస్తే స్క్రించీ రెడీ అయిపోయింది. ఇంకా దీనికి మనం కావాలంటే బీడ్స్ కానీ కుందన్స్ కానీ మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు.